ఓకేరా. కంటిన్యూషన్. ఈ ఫస్ట్ ఎగ్జాంపుల్ రాస్తున్నాను కదా, దానికి క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇద్దామని. ఓకే, ఇప్పుడు చూడండి నాన్న. ఓకే, ఎవరైతే వింటున్నారో బంగారం నిన్నే. అరే నాన్న, వినరా నాన్న? ఇందాక ఏం చెప్పాను మీకు? హెల్లో వరల్డ్ ప్రోగ్రామ్ రాసిన ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్న ఫీల్తో రాయమన్నా. రాసేసాం. ఫస్ట్ లైన్ ఏమో ఇంపోర్ట్ చేసాం ఎక్స్ప్రెస్ అనే మాడ్యూల్ని. సెకండ్ లైన్లో సర్వర్ని క్రియేట్ చేసాం. తర్వాత సర్వర్ ఏ పోర్ట్తో రన్ అవ్వాలో ఆ పోర్ట్ నెంబర్ కూడా ఇచ్చి, ఆ తర్వాత క్లయింట్ నుంచి గనక గెట్ రిక్వెస్ట్ వస్తే, గెట్ రిక్వెస్ట్ అంటే ఏంటో తర్వాత మాట్లాడదాం అన్నాను. ఇంకా క్లియర్గా ఇలా రిక్వెస్ట్ కనుక వస్తే ఈ ఫంక్షన్ ఆర్ బ్యాక్ ఎండ్ కోడ్ రన్ అవ్వాలనుకున్నాం. ఆ ఫంక్షన్ కాల్ అయింది. ఆ ఫంక్షన్ సెండ్ చేసిన రెస్పాన్స్ కదా నువ్వు చూస్తుంది, ఇక్కడ చూస్తుంది. అంటే ఇది రెస్పాన్సా? అబ్సల్యూట్లీ ఇది రెస్పాన్సే. ఇట్ ఈస్ ఎ రెస్పాన్స్. దీన్ని హెచ్టిటిపి రెస్పాన్స్ అని కూడా అనొచ్చు. రిక్వెస్ట్ ఏ ప్రోటోకాల్ ద్వారా ఇచ్చాం? హెచ్టిటిపి ప్రోటోకాల్ ద్వారా. అందుకని దాన్ని ఏమన్నారు? హెచ్టిటిపి రిక్వెస్ట్ అన్నారు. ఈ రెస్పాన్స్ కూడా హెచ్టిటిపి ప్రోటోకాల్ ద్వారానే సర్వర్ నుంచి క్లయింట్కి వెళ్ళిపోద్ది. చూడు ఇక్కడ హెచ్టిటిపి ://localhost:/8888 అని ఇస్తే దీన్ని రిక్వెస్ట్ అన్నాను. ఇట్ ఈస్ ఎ ఫస్ట్ రిక్వెస్ట్ ఆర్ ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్ విచ్ ఈస్ గివెన్ టు ద, ఇట్ ఈస్ ఎ రిక్వెస్ట్ ఎవరికి ఇచ్చినట్టు? గివెన్ టు ద సర్వర్ running on port 8888, running with a port 8888. దానికి మనం ఇచ్చిన రిక్వెస్ట్ ఇది. అర్థమైందా? సో ఇది రిక్వెస్ట్ ఇచ్చావు. ఇప్పుడు ఏ ప్రోటోకాల్ ద్వారా ఇచ్చావు? హెచ్డిపి ప్రోటోకాల్ ద్వారా కదా. అప్పుడు ఏమన్నారు నేను? అరే దీన్ని హెచ్డిపి ప్రోటోకాల్ ద్వారా ఇస్తున్నాం కాబట్టి హెచ్డిపి రిక్వెస్ట్ అంటాం. హెచ్డిపి రిక్వెస్ట్ని సర్వర్ తీసుకుంది. సర్వర్ ఏమో కరస్పాండింగ్ ఫంక్షన్కి సెండ్ చేస్తుంది ఆ రిక్వెస్ట్ని. దాన్ని బ్యాక్ ఎండ్ కోడ్ అంటాం. ఆ ఫంక్షన్ ఏమో ఒక రెస్పాన్స్ని సెండ్ చేస్తుంది. ఆ రెస్పాన్స్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? చివరికి ఎక్కడి నుంచి అయితే రిక్వెస్ట్ వచ్చిందో, ఏ బ్రౌజర్ నుంచి అయితే రిక్వెస్ట్ వచ్చిందో ఆ బ్రౌజర్కి వెళ్ళిపోతుందిరా రెస్పాన్స్. ఇలా సెండ్ చేసే రెస్పాన్స్ని హెచ్టిటిపి రెస్పాన్స్ అంటారా. ఆ రెస్పాన్స్ ఇక్కడ కనిపిస్తూ నీకు హెల్లో వరల్డ్ అని ఇక్కడ కనిపిస్తుందిరా. అయిపోయింది ప్రోగ్రామ్. అంటే రెస్పాన్స్ సెండ్ చేయాలంటే ఆర్ఈఎస్ సెకండ్ ఆర్గ్యుమెంట్, ఫంక్షన్లో ఉన్న సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి? ఆర్ఈఎస్ డాట్ సెండ్ అనే ప్రీడిఫైన్ ఫంక్షన్ని కాల్ చేసి, సెండ్ అనే ప్రీడిఫైన్ ఫంక్షన్తో మనం రెస్పాన్స్ని సెండ్ చేయగలుగుతాం. బై యూజింగ్ సెండ్ ఫంక్షన్ వీ కెన్ సెండ్ మీన్స్ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్. వీ కెన్ మీన్స్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ వీ కెన్ మీన్స్ సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ ఆర్ ఫంక్షన్ సెన్స్, దీన్ని బ్యాక్ అండ్ కోడ్ అని కూడా అంటాం. సెన్స్ రెస్పాన్స్ టు క్లయింట్. అదనమాట. ఇప్పుడు చూడు, వెబ్ అప్లికేషన్ వ్యూ అనిపించట్లా? మనకు వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్న ఒక ఫీల్ కలగట్లా? ఎలా అయితేనే అప్లికేషన్ డెవలప్మెంట్ అయిపోయింది. సారీ, ఎక్స్ప్రెస్.js 1. డౌట్స్ ఏమైనా ఉంటే మాత్రం కామెంట్స్లో మీరు పెట్టండి, లేదా నా ఫోన్ నెంబర్ 9912280626 అని ఉంటుంది. ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేస్తే అడ్వాంటేజ్ అంటే, నేను ఒక ఛానల్ని క్రియేట్ చేశాను, మధు టెక్ స్కిల్స్ అనే నేమ్తో ఒక ఛానల్ క్రియేట్ చేశాను. ఆ ఛానల్లో
ఏ న్యూ వీడియో వచ్చినా, న్యూ అప్డేట్స్ వచ్చినా అక్కడ ఇస్తాను వాట్సాప్ ఛానెల్‌లో. అండ్ ఎక్కడైనా ఓపెనింగ్స్ ఉంటే, ఓపెనింగ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ గానీ, లేదా మన ఆహ్, ఎక్కడైనా ఇంటర్న్‌షిప్స్‌కి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ నాకు తెలిస్తే, ఇంటర్న్‌షిప్స్ ఇన్ఫర్మేషన్ గానీ, రిఫరెన్సెస్ ఏమైనా ఉంటే రిఫరెన్సెస్ ఇన్ఫర్మేషన్ గానీ, నేను ఆ ఛానెల్‌లో పోస్ట్ చేస్తా ఉంటాను. మీకది యూజ్ అయిద్ది కదా బాగా. ఎలాగో ఇప్పుడు మెర్న్ నేర్చుకుంటున్నారు కదా! మెర్న్‌కి సంబంధించిన మొత్తం వీడియోస్ అన్నీ ఇలా పెడుతూ ఉంటాను. జస్ట్ ఫాలో అవుతుండి అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేర్చుకోండి. ఇప్పుడు ఎక్కడో హైదరాబాడో, లేకపోతే చెన్నైనో, లేకపోతే బెంగుళూరో ఎక్కడికో వెళ్ళి, లేదా పూణేనో అలాంటి దగ్గరికి వెళ్ళి డబ్బులెక్కువ కట్టి, అక్కడ హాస్టల్‌లో ఉండి చాలా మనీ వేస్ట్ చేసి, అంత ఖర్చు పెట్టే బదులు అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇన్ డెప్త్ చెప్తున్నా. యూజ్ చేసుకోండి. యుటిలైజ్ చేసుకోండి. ఇంకా మీకు అప్పటికి మోటివేషన్ లేకపోతే నాకు మెసేజ్ చేయండి. సార్ నేను కాల్ చేయొచ్చా? మీతో మాట్లాడొచ్చా? నాకిలా చిన్న ఫియర్ ఉంది. అట్లాంటియేమున్నా సరే నాతో మాట్లాడండి. హ్మ్. ఐయామ్ ఆల్‌వేస్ దేర్ టు హెల్ప్ యూ గైస్. ఒకవేళ బిజీగా ఉంటే నేను టైం చెప్తాను. ఆ టైంకి కాల్ చేస్తే మీతో మాట్లాడతాను. ఓకే. సో, థాంక్ యూ గైస్.